ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 3వ తేదీ ఈరోజు దేవుని వాక్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది కాలము మనము ఈ శపితమైన లోకములో పాపపు శోధనల చేత పీడించబడతాము. ఈ మృతదేహమైన శరీరము సృష్టితో పాటు మనం కూడా దుఃఖంతో ఉంటాము. మన తండ్రి కూడా ఆయన ఆత్మలో ఆయన చేసిన మనుషులు పాపంలో బంధించబడినప్పుడు వేదనతో మూలుగుచున్నాడు. కానీ ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు విమోచనను తన కుమారుని శిలువ రూపంలో సిద్ధపరిచి ఉన్నాడు. అది ఎటువంటి ప్రణాళిక అంటే క్రీస్తు సర్వము దానికి మూలముగా ఉన్నాడు. ఎందుకనగా క్రీస్తే మన జీవితాల్లో ప్రతి ఒక్క సందర్భంలో ఆయన యొక్క చిత్తంను నెరవేర్చు ఉన్నాడు. అది కీడు అయినప్పటికీ మంచి అయినప్పటికీ ఆయన శోధించి మనల్ని సంపూర్ణంగా చేసేందుకు అన్ని విషయాల్లో ఆయన మన ఎడ్ల భారము కలిగి ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.